ఆయన దగ్గర సమాచారం సరి చూసుకోండి. మా దగ్గర ఉందండి సార్. అధ్యక్ష చెప్పండి చెప్పండి. ఉంది, మా దగ్గర ఉంది. క్యాబినెట్ మీరు చెప్పిన ఏవైతే అన్ని మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. చెప్పండి సార్. ఇది కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్టే అధ్యక్ష. ఇది దయ ఉంచి సమయం లేకపోయినప్పటికీ కూడా వాస్తవాలు ఈ సభకే కాదు, ఏదైతే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయ ఉంచి ఒక 2 నిమిషాలు పర్మిట్ చేయవలసిందిగా మనం కోరుతూ ఉన్నాం. ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు గురించి ఈవేళ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏదో రావణాసుడు వచ్చి రామాయణం చెప్పినట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, ఏదైతే పోలవరం ఎత్తు మరి 41.15 మీటర్లకి తగ్గించారు, దాని యొక్క ప్రాజెక్ట్ అలా బ్యారేజీగా మారిపోయింది అని ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో అధ్యక్ష, నేను చాలా క్లియర్గా ఈ సభ ద్వారా ఈవేళ ఈ రాష్ట్రానికి ప్రజలకి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి ఒక పత్రిక ఉంది, ఆ అవినీతి పత్రిక చెప్పినటువంటి విషయాలనే వీళ్ళు సభలో మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. ఏదైతే ఇక పోలవరానికి ఊరని వీళ్ళ అవినీతి పత్రిక అధ్యక్ష. ఆ విషయాల్ని ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు, ఇందులో ఉన్నటువంటి అన్ని కూడా చదివి వినిపించారు అధ్యక్ష గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నా డైరెక్ట్గా, ఏదైతే 41.15 మీటర్లు తగ్గించారని ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో, 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2019 మే ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ 41.15 మీటర్స్ కి పోలవరం ఎత్తు కానీ ఎక్కడైనా మేము రికార్డ్స్ లో కానీ లేఖల్లో కానీ మినిట్స్ లో కానీ ప్రపోజల్స్ లో కానీ ఎక్కడైనా ఉంది అంటే చూపించమనండి అధ్యక్ష గౌరవ సభ్యుల్ని. అందుకే నేను చెప్పాను అధ్యక్ష, నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు, అసత్యాలు చెప్పట్లేదు, అది రికార్డే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నోరు ఉంది కదా అని చెప్పి అవినీతి మాట్లాడి పత్రిక ఉంది కదా అని మాట్లాడితే కాదు అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రికార్డ్స్ చెప్తున్నాను అధ్యక్ష. నేను డిబేట్ కూడా అవట్లేదు, దయచేసి పర్మిషన్. మేము ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అధ్యక్ష, ఇది 2019 ఫిబ్రవరి 18న టీఏసీ అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా క్లియర్గా 55,548 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆఫ్టర్ డిస్కషన్ ద కమిటీ యాక్సెప్టెడ్ ద సెకండ్ RCA of Polavaram irrigation project for 55,548.87 crores. చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష. ఎక్కడ ఇందులో ఫేజ్ 1 అని ఫేజ్ 10 ఉందా అధ్యక్ష? మొత్తం ప్రాజెక్టు వ్యయానికి క్లియర్గా ఆ రోజు మరి టెక్నికల్ అడ్వైజ్ కమిటీ 55,000 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. అది తెలుగుదేశం ప్రభుత్వ యొక్క ఘనత అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాదు మార్చేలేదు అధ్యక్ష. ఫస్ట్ మళ్ళీ మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు దాన్నే కంటిన్యూ చేశారు అధ్యక్ష. దానికి ఉదాహరణ కూడా ఏదైతే 2020 సంవత్సరంలో అధ్యక్ష, 2000 మరి చాలా క్లియర్గా 2020 సంవత్సరం అంటే ఏదైతే అప్పటి వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది ఏదైతే లేకుండా ఉందో 2020 వరకు కూడా అది కంటిన్యూ అయింది అధ్యక్ష. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే ఏదైతే 2020లో మరి ఆ రోజు ఏదైతే RCC మరి కమిటీ ఏదైతే ఉందో మరి ఆ రోజు కూడా 47,617 కోట్లుగా అధ్యక్ష రికార్డ్స్ ఉన్నాయి. మీరేం రికార్డులు పంపించక్కర్లా, నా దగ్గర కూడా మొత్తం రికార్డులు ఉన్నాయి. అంటే 2020లో జరిగినటువంటి రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి టీఎస్సీ కమిటీని బేస్ చేసుకుని ఆ రోజు 55,000 కోట్లకి మేము ఇస్తే దాన్ని 47,000 కోట్లకి 725 పాయింట్ తగ్గించారు అధ్యక్ష. అంటే వాళ్ళు ఏంటంటే ఏదైతే రైట్ కెనాల్ 17,500 రైట్ కెనాల్ ఉంటే దాన్ని 11,650కి తగ్గించి, లెఫ్ట్ కెనాల్ ఏదైతే 17,500 ఉంటే దాన్ని 8,122కి తగ్గించి ఆ కాస్ట్ని ఏదైతే 55,000 కోట్ల నుంచి 47,000 కోట్లకి, అంటే ఇక్కడికి ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది 2020 వరకు కూడా లేదు అధ్యక్ష. అదే కాకపోతే ఇక్కడ జరిగిన నష్టం ఏంటంటే కుడి కాలం ఏదైతే ఉందో ఎడమ కాలం ఏదైతే ఉందో దాన్ని సామర్థ్యాన్ని మాత్రం తగ్గిస్తూ ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ వరకు కూడా ఎక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 లేదు. ఎక్కడ ఈ పోలవరం ప్రాజెక్టుకి వీళ్ళు గ్రహణం పెట్టించారని అంటే ఏదైతే మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే 10/1/2022 అధ్యక్ష, నేను వాళ్ళు ఏదైతే హైట్ చెప్పారో, ఎందుకంటే ఈరోజు నేను సభ్యులకే కాదు సమాధానం చెప్పేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సభ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. ఇందులో నేను ఏదైనా పొరపాటు మాట్లాడినా ఈ డాక్యుమెంట్ ఏదైనా మీ మాదిరిగా ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ అయితే నా మీద ఏ విధమైన చర్యలైనా మీరు తీసుకోవద్దు అధ్యక్ష. ఏదైతే చాలా చాలా క్లియర్గా సార్ ఇది వాళ్ళ గవర్నమెంట్లో జరిగిన అధ్యక్ష, మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి సంతకాల అధ్యక్ష, ఇందులో మీ సీఈలు అందరూ
ఏదైతే 10/1/22 అధ్యక్ష, ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్ష ఆదిత్యనాథ్ ఈవేళ మా దగ్గర లేదు సార్, ఆ గవర్నమెంట్లో 10/1/2022లో చాలా క్లియర్గా ఆయన లెటర్ పెట్టాడు అధ్యక్ష. పార్షియల్ రిజర్వాయర్ ఫిల్లింగ్ up to 41.15 meters have not been worked out in the DPR. The funds required to complete the balance works of Polavaram irrigation project up to plus 41.15 meters are given below. 10,911 crores కిమ్మని చెప్పి అధ్యక్ష. అంటే ఒరిజినల్ డిపిఆర్లో లేకపోయినప్పటికీ మాకు ప్లస్ 41.15 మీటర్స్కి మాకు ఇదిగో ఈ అమౌంట్ ఇమ్మని చెప్పేసి వాళ్ళ సెక్రటరీ మరి ఏదైతే 10/1/2022లో ఇచ్చినటువంటి లెటర్ అధ్యక్ష. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ 4/5/23 ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజు శశిభూషణ్ గారు ఉన్నారు అధ్యక్ష. 4/5/23 అని పీపీఏ సిఇఓ కూడా లెటర్ రాశాడు అధ్యక్ష. ఫేజ్ 1 41.15కి పర్మిషన్ వెంటనే ఇప్పించండి, డిలే అవుతుందని ఆయన చెప్పింది అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే 25/23/5/23 అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు పదే అబద్ధాలను అసత్యాల్ని ప్రజల్లో చెప్పాలనే ప్రయత్నం వాళ్ళ పత్రిక ద్వారా ఇవాళ సభ్యులు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఏదైతే 23/5/23 అధ్యక్ష, ఏదైతే సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష, ఈవేళ మరి ఎవరైతే వాళ్ళ పార్టీ కూడా గమనించుకోవాలి, సిఈ సుధాకర్ బాబు ప్రిన్సిపల్ సెక్రటరీ లెటర్ రాశాడు అధ్యక్ష. ఏదైతే ఫేజ్ 1 సంబంధించి 41.15కి స్కవర్ ట్రీట్మెంట్ R&R ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ పెరిగాయి కాబట్టి 16,870 కోట్లకి ఇవ్వమని అడిగింది వాళ్ళ అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే చాలా క్లియర్గా వాళ్ళు 5/6/2023 అధ్యక్ష. మళ్ళీ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ పీపీఎస్ సిఇఓకి లెటర్ రాశాడు అధ్యక్ష. మళ్ళీ ప్లస్ 41.15కి రివైజ్ ఎస్టిమేషన్ 17,144 కోట్లకి ఇమ్మని అధ్యక్షుడే వినాలి అధ్యక్ష. సభ్యులందరూ మీరు అడిగినటువంటి ప్రశ్నకే నేను ఎక్కడా కూడా డీవియేషన్ అవట్లా, గత మీ ప్రభుత్వం మాదిరిగా అన్పార్లమెంటరీ ఓడట్లా, బూతులు మాట్లాడట్లా. మీరు ఏదైతే క్వశ్చన్ చెప్పారో దానికే నేను ఆన్సర్ చెప్తున్నాను. ఇదిగో 6/7/2023 అధ్యక్ష, మీ గవర్నమెంట్ అధ్యక్ష సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష పీపీఏ మెంబర్ సెక్రటరీకి రాసేట ఈయన కూడా ఏదైతే ఎస్టాబ్లిషన్ కాస్ట్ అబ్జర్వేషన్ రిప్లై ఇస్తే 23,000 కోట్లకి ఇమ్మని చెప్పి ప్లస్ 41.15 మీటర్స్ వచ్చాడు అధ్యక్ష. కంగారు పడకండి అధ్యక్ష, మొత్తం అన్ని మీరు అడిగిన దానికి అన్నింటికి క్లియర్గా చెప్తాను. అన్ని డాక్యుమెంట్స్ తోటి సహా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే మీ గవర్నమెంట్లో మీరు చేసినటువంటి తప్పిదాలు అంటే ఎందుకు నేను ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈవేళ మీకు జరిగిన నష్టం ఈవేళ ఏదైతే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం మానేసి ఇంకా అదే అబద్ధాలు అసత్యాలు చెప్తే ఎట్లాగా అధ్యక్ష. ఇదిగో 2/8/23 అధ్యక్ష సిఈ సుధాకర్ బాబు ఆ రోజు సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్కి లెటర్ రాసేది అధ్యక్ష. ఏది ప్లస్ 41.15 మీటర్స్కి 37,059 కోట్ల అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఏదైతే చాలా క్లియర్గా 2020 వరకు కూడా ఏదైతే ఫేజ్ 1 అని ఫేజ్ 2 అని లేదనేది అధ్యక్ష డాక్యుమెంట్సే క్లియర్గా చెప్తూ ఉన్నాయి అధ్యక్ష. 2020 నుంచే ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది 41.15 మీటర్స్ అనేది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఆ ప్రపోజల్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడు కేంద్ర ప్రభుత్వానికి అనేది ఈ డాక్యుమెంట్స్ అన్ని అధ్యక్ష. ఇందులో ఏదైనా ఉంటే మేము సభ్యులకి మీ ద్వారా కూడా పంపిస్తాను అధ్యక్ష, చెక్ చేసుకోండి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, అంటే ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. బిజినెస్ గవర్నమెంట్ బిజినెస్ అంటే బిల్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇటువంటి అబద్ధాలు బిల్స్ ఉన్నాయి. ఓకే 1 మినిట్ ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే నేనేమి గత ప్రభుత్వం మాదిరిగా 1% 1/2% బుల్లెట్ ఎప్పుడు దిగింది ఇలాంటి మాటలు నేనేం మాట్లాడతలేదు అధ్యక్ష. పోలవరం అంటే నాకేంటో తెలియదు, ఇంకెవరికైతే తెలియదు ఆ మాటలు మాట్లాడతలేదు అధ్యక్ష. నేను మాట్లాడేది వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు ఎవరు చెప్పారు అధ్యక్ష. వినండి సార్ ఓపిక్గా ప్లీజ్ వినమనండి. నేను మళ్ళీ మీరు మాట్లాడిన కలితనే ఇస్తాను. ఇప్పుడు గౌరవ సభ్యులు త్రిమూర్తులు గారు అడిగారు అధ్యక్ష. రెండోది ఓకే దానికైనా క్లియర్ చేశా. ఏది 41 పాయింట్ అనేది మీ గవర్నమెంట్లోనే ప్రారంభమైందని అది చెప్ప క్లియర్ చేశా. రెండోది ఇంకో క్వశ్చన్ అడిగారు. నేను చెప్తున్నాను కంగారు పడక. రెండవ క్వశ్చన్ అడిగారు. ఏది గత క్యాబినెట్లో ఏదైతే 12,157 కోట్లు ఏదైతే శాంక్షన్ చేశారో మరి దానితోటి అక్కడ మరి ఫస్ట్ ఫేజ్ ఏదైతే 41.15కే కన్ఫర్మ్ చేశారని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్గా క్యాబినెట్లో వచ్చిన దానికి ముందు అంటే ఏదైతే క్యాబినెట్ రావడానికి ముందు మరి ఏదైతే ఈ యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అధ్యక్ష అంటే ఇది కూడా వాళ్ళ గవర్నమెంట్లోనే వచ్చినటువంటిది అధ్యక్ష. ఇది వాళ్ళ గవర్నమెంట్లోనే ఒకవేళ త్రిమూర్తులు గారు ఒకసారి కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి రికార్డ్స్ అన్ని కూడా.
అంతేగాని రికార్డ్స్ చూసుకోకుండా మనకి ఏదో తెలిసింది ఆ పత్రికలో వచ్చింది మనం మాట్లాడి చదివితే కాదు అధ్యక్ష. ఇప్పుడు క్యాబినెట్ లో జరిగింది చెప్తున్నారు అధ్యక్ష. క్యాబినెట్ కి ముందు వాళ్ళ గవర్నమెంట్ లోనే 29 ఫిబ్రవరి 24 అధ్యక్ష 2024 ఫిబ్రవరి 29లో పిఐబి మీటింగ్ జరిగింది అధ్యక్ష. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు మీటింగ్ కాదు. అంటే క్యాబినెట్ లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో పొందుపరుస్తారు అధ్యక్ష. దాంట్లో చాలా క్లియర్ గా అంటే వాళ్ళ గవర్నమెంట్ టైంలోనే ఎక్కడ కూడా మళ్ళీ ఈ అమౌంట్ ఫస్ట్ ఫేజ్ అని ఎక్కడ కూడా నోట్ చేయలేదు అధ్యక్ష. చాలా క్లియర్ గా పిఐబి రికమెండెడ్ revised cost for completion of the Polavaram irrigation project for water storage up to plus 41.15 meters minimum draw level సార్ by the RCC. అంటే చాలా క్లియర్ గా అంటే నేను వాస్తవం చెప్తుంటే ఎంతలేదంటే అధ్యక్ష వినండి. మీరు చాలా సార్లు చెప్పారు అట్లా అదే విషయాన్ని అంటే వాళ్ళు చాలా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. చాలా క్లియర్ గా వాళ్ళ గవర్నమెంట్ లోనే కేబినెట్ ఆమోదానికి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి పేపర్ ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ లో తయారైన అధ్యక్ష. కానీ ఈ రోజు మేము మాత్రం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా గత ప్రభుత్వం మోసం దగా చేసినట్టుగా కాకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 45.72 మీటర్స్ కి కట్టుబడి ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్కీము ప్లస్ 45.72 చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం ఖచ్చితంగా నదుల అనుసంధానం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్తాము. రేపు 2027 కల్లా ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళికలు కూడా తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎల్ఓపి గారు. అధ్యక్ష, ఇరిగేషన్ మంత్రి గారు సపరేట్ ప్రశ్న వచ్చి మీరు తగ్గిస్తారా తగ్గించలేదా అని అడిగారు అధ్యక్ష. దానికి ఆయన చెప్పవలసిందంతా రాసుకొచ్చిందంతా తయారు చేసుకుందంతా మరి సమయం వృధా కాకుండా సమయాన్ని దొరికింది కాబట్టి ఆయన ఏం చెప్పారు అధ్యక్ష. సంతోషం. మాకు కూడా తెలియని వాళ్ళు ఎవరంటే కొంత బ్రెయిన్ స్టామింగ్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. ఆఖరిగా చెప్పారు అధ్యక్ష ఏదైతే సపరేట్ ప్రశ్న చెప్పారు అధ్యక్ష. సరే పోలవరం దాని పుట్టుపోతా తీసుకుంటే దాని అంకురార్పణ చేసిందా స్వర్గీయ రాజశేఖర ఏదైతే ఈ తాలూకా వద్దండి దాంట్లో ఈ తాలూకా వద్దండి వెనకెళ్ళను నేను విమర్శించా